హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రిసోర్సెస్ యూజ్ చేయాలి అండ్ కంప్లీట్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టీసీఎస్ ఎన్క్యూటీ ప్యాటర్న్ చూస్తే ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ సెక్షన్లో 3 పార్ట్స్, సెకండ్ సెక్షన్లో 2 పార్ట్స్. ఫస్ట్ సెక్షన్లో న్యూమరికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ 25 మినిట్స్, లాజికల్ రీజనింగ్ 20 క్వశ్చన్స్ 25 మినిట్స్, వర్బల్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్ 25 మినిట్స్. కంపేరింగ్ టు అన్ని సెక్షన్స్ చూస్తే న్యూమరికల్ ఎబిలిటీ కొంచెం టఫ్గా ఉంటుంది అండ్ లాజికల్ రీజనింగ్ ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది. వర్బల్ ఎబిలిటీలో మాత్రం మనం టైం మేనేజ్ చేసుకోవాలి, ఎందుకంటే 25 మినిట్స్లో 25 క్వశ్చన్స్ ఇచ్చారు అండ్ ఇందులో పారాగ్రాఫ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం ఒక కంప్లీట్ పారాగ్రాఫ్ చదివి ఆన్సర్ చేయాలి అంటే టైం అనేది చాలా పట్టిద్ది. సో అందుకని నార్మల్ బిట్స్ ఉన్న క్వశ్చన్స్ 1 మినిట్ లోపలనే కంప్లీట్ చేసుకొని పారాగ్రాఫ్స్కి కొంచెం ఎక్కువ టైం ఉంచుకుంటే ఈజీగా టైం మేనేజ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ కమింగ్ టు ది అడ్వాన్స్ సెక్షన్, ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ అడ్వాన్స్ క్వాంటిటేటివ్ ప్లస్ రీజనింగ్ ఎబిలిటీ. ఇందులో 14 క్వశ్చన్స్ అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి 25 మినిట్స్ ఉంటుంది. ఇది అడ్వాన్స్ సెక్షన్ అయినా కానీ న్యూమరికల్ ఎబిలిటీ కన్నా క్వశ్చన్స్ అయితే కొంచెం ఈజీగానే ఉంటాయి ఈ సెక్షన్లో. నెక్స్ట్ కమింగ్ టు ది అడ్వాన్స్డ్ కోడింగ్, ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి అడ్వాన్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఎగ్జామ్లో ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఎగ్జామ్లో మనం ఒక సెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఇంకో సెక్షన్కి స్విచ్ అవ్వాలి. అలానే ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్స్ ఉండవు, ఇంకా రఫ్ షీట్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలానే క్వశ్చన్ వైజ్ టైమర్ అయితే ఉండదు, ఇందులో సెక్షన్ వైజ్ టైమర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ది కట్ ఆఫ్, ఓవరాల్ కట్ ఆఫ్ అయితే ఏమి ఉండదు, ఇందులో సెక్షన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్కి 50% కట్ ఆఫ్ ఉండొచ్చు ఆర్ రీజనింగ్కి 70% కట్ ఆఫ్ ఉండొచ్చు. సో వాళ్ళు స్లాట్ బట్టి క్వశ్చన్స్ టఫ్నెస్ బట్టి కట్ ఆఫ్ అనేది వేరీ చేస్తారనమాట. ఇంకా ఇవి యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్ టాపిక్స్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్సంటేజెస్, యావరేజెస్, ఈ టాపిక్స్ అన్నీ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అలానే ఇవి లాజికల్ రీజనింగ్ టాపిక్స్. నెక్స్ట్ కమింగ్ టు ది కోడింగ్ పార్ట్, మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసాం కదా, ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, లైక్ బేసిక్ పార్ట్ అండ్ ది అడ్వాన్స్ పార్ట్. బేసిక్ క్వశ్చన్స్లో వచ్చేసరికి చాలా ఈజీగా ఇస్తారు అండ్ అడ్వాన్స్ క్వశ్చన్లో కూడా కొన్నిసార్లు ఈజీగా ఇవ్వచ్చు అండ్ కొన్నిసార్లు డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ లింక్డ్ లిస్ట్లో నుంచి కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా క్వశ్చన్స్ గురించి చెప్పాలి అంటే నేను ఫేజ్ 2లో రాశాను, ఎందుకంటే నాకు ఫేజ్ 1లో మెయిల్ రాలేదు. నాకు వచ్చిన క్వశ్చన్స్ అయితే బేసిక్ అండ్ అడ్వాన్స్ కూడా 2 గ్రాఫ్లో నుంచే వచ్చాయి. ఐ డోంట్ నో వై నేను ఫేజ్ 2లో రాయడం వల్ల వచ్చాయా ఆర్ నా స్లాట్కి కష్టంగా వచ్చాయా అనేది, బట్ నా ఫ్రెండ్స్ ఫేజ్ 1లో రాసిన వాళ్ళందరికీ అయితే చాలా ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి. ఈవెన్ బేసిక్ అండ్ అడ్వాన్స్ కూడా చాలా ఈజీగా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబోనక్కీ, ఫ్యాక్టోరియల్ అండ్ కన్వర్టింగ్ ఫ్రమ్ ఫ్లోటింగ్ పాయింట్ టు ది ఇంటీజర్. సో ఇవన్నీ మన లక్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇంకా అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే కంపైలర్ ఇష్యూ. ఈ కంపైలర్ ఇష్యూ అనేది మన నుంచి ఏం మిస్టేక్ ఉండదు, ఆ ఇష్యూ అనేది వాళ్ళ సైడ్ నుంచి ఉంటుంది, బట్ వాళ్ళు ఏం సాల్వ్ చేయలేరు దాన్ని. ఇంకొక మిస్టేక్ ఏంటి మనం చేసేది అంటే ఇన్పుట్ ఫార్మాట్ అనేది కరెక్ట్గా తీసుకోకపోవడం. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు ఏం ప్రిపేర్ అయినా అవ్వకపోయినా ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఖచ్చితంగా వీడియో అయితే చూసి వెళ్ళండి. ఇంకొక మిస్టేక్ మనం చేసేది ఏంటంటే కోడింగ్ పార్ట్లో ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ క్వశ్చన్ మనకి రాకపోతే లాస్ట్లో సాల్వ్ చేద్దామని చెప్పి అది సబ్మిట్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. బట్ వన్స్ మనం ఆ క్వశ్చన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాక్ రావడానికి అయితే ఉండదు. సో మీకు వచ్చినా రాకపోయినా ఆ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేసిన తర్వాతే మీరు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ టీసీఎస్కి ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసరికి క్యాంపస్ మాంక్ అండ్ ఆన్లైన్ స్టడీ ఫర్ యూ. అండ్ యాప్టిట్యూడ్ ప్రిపేర్ అవ్వడానికి అయితే చందన్ లాజిక్స్ యూస్ చేయండి. ఇది ఆల్రెడీ యాప్టిట్యూడ్లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అయితే యూస్ఫుల్గా ఉంటుంది, లైక్ 1 షాట్ రివిజన్ చేసుకోవడానికి. ఆర్ మీరు యాప్టిట్యూడ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇండియా బిక్స్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఇంకా ఫైనల్ టిప్స్కి వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఇంకా ఫ్రీ మాక్ టెస్ట్ అయితే ఉన్నాయి, కనీసం ఒక 1 to 2 మాక్ టెస్ట్ అయితే అటెండ్ చేయండి. ఇంకా మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నిటిని నేను ఇక్కడ ఈ పీడిఎఫ్లోనే పెట్టాను. ఈ 2 యాప్టిట్యూడ్కి రిసోర్సెస్. అండ్ కోడింగ్కి వచ్చేసరికి టేక్ యూ ఫార్వర్డ్ వెబ్సైట్లో టాప్ 100 టీసీఎస్ ఎన్క్యూటీ క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది,
చాలా క్వెషన్స్ ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్. డైలీ ఒక 5-6 క్వెషన్స్ చేసినా సరిపోతది. మీకు ఈజీగా కోడింగ్ రౌండ్ అయితే చేసేయొచ్చు. అండ్ మాక్ టెస్ట్‌కి టెక్స్ట్ బుక్ అనే ఒక వెబ్‌సైట్‌లో నియర్లీ 50 మాక్ టెస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ దట్ టూ ఫ్రీగా ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి కొన్నిసార్లు మీకు ఎగ్జామ్‌లో తీటా టైప్ క్వెషన్స్ కూడా వస్తాయన్నమాట. తీటా క్వెషన్స్ అంటే లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. మీకు ఎట్లాంటి ఆప్షన్స్ ఉండవు ఆ క్వెషన్‌కి. డైరెక్ట్‌గా మీరు జస్ట్ ఆన్సర్ అయితే ఆ బ్లాంక్‌లో ఫిల్ చేయాలి. ఇలాంటి క్వెషన్స్ కూడా చూసుకొని వెళ్ళండి. యూజ్‌ఫుల్ అవుతది మేబీ. ఈ రిసోర్సెస్ అన్నీ నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐ విల్ రిప్లై టు ఎవ్రీవన్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Thank you for watching. Please like, share and subscribe to my channel.